Hey guys, welcome back to my channel. నా పేరు స్ఫూర్తి. సో ఇవాళ అయితే నేను సైలాస్ కిచెన్ నుంచి ఆవకాయ పచ్చడి ఆర్డర్ చేశాను అనమాట. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. మీరు లాస్ట్ వీడియోలో చూస్తుంటారు డీపీ ఫుడ్స్ నుంచి చికెన్ పికిల్ ఆర్డర్ చేశాను. సో నాకు అనిపించింది మేబీ చికెన్ పికిల్ ఇలాంటివి ఇంట్లోనే పెట్టుకుందాము, ఇలా వెజ్ పికిల్ ట్రై చేద్దాం, కొంచెం రీజనబుల్గా కూడా ఉంది కదా అని చెప్పి ఇది ఆర్డర్ చేశాను అనమాట. సో పెద్ద బాక్స్ వచ్చేసరికి నేను అసలు ఈ సైలాస్ పికిల్ దాన్ని అనుకోలేదు, ఎందుకంటే లాస్ట్ టైం నేను డీపీ ఫుడ్స్ నుంచి ఆర్డర్ చేసినప్పుడు జస్ట్ ఆ ప్యాకెటే ఇంకో కవర్లో పెట్టి అలానే పంపించారు, చాలా చిన్న ప్యాకేజ్లో. సో ఎనీవే, సో ఇట్లా 2 బాటిల్స్లో ఇచ్చారనమాట. పికిల్స్ అయితే ఇలా 2 డబ్బాస్లో వచ్చాయి, 1/2 కిలో అండ్ 1/2 కిలో అనుకుంటా. ఇప్పుడు ఇవి కూడా అన్బాక్స్ చేస్తాను. సో ఈ ప్యాకెట్ ఓపెన్ చేశాక మళ్ళీ ఆ డబ్బా పైన ఇట్లా ప్లాస్టర్తో మొత్తం మూత చుట్టూ లైక్ ఎక్కడ లీక్ అవ్వకుండా చాలా మల్టిపుల్ టైమ్స్ ప్లాస్టర్ వేసి ఉందన్నమాట. నేను యాక్చువల్లీ షాక్ అయ్యా, ఎందుకంటే డబ్బా యూజ్ చేసినప్పుడు జస్ట్ లోపల అల్యూమినియం ఫాయిల్ ఒకటే ఉంటుంది కదా మూతకి డబ్బాకి మధ్యలో, ఇంత ప్యాకేజింగ్ ఎవరు చెయ్యరు. బట్ వీళ్ళు ఇంకా లీక్ అవ్వకుండా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పి చేసినట్టున్నారు. సో ఇంకా ప్లాస్టర్స్ వల్ల ఇట్లా పట్టి ఉండి అసలు ఏం లీక్ అవ్వలేదు, లిటరలీ చేతికి ఇట్లా ఆయిల్ తడి కూడా అంటలేదు అనమాట, అంత పర్ఫెక్ట్గా ఉండింది ప్యాకింగ్. మళ్ళీ మూత ఓపెన్ చేశాక మూతలో ఇంకొక లైక్ ప్లాస్టిక్ కవర్ వేశారు. సో ఇంకా ఓకే అంతవరకే అనుకుంటే మళ్ళీ లోపల ఇట్లా లైక్ లీక్ ప్రూఫ్ ప్యాకేజింగ్ ఉంటుంది కదా, అది పెట్టారనమాట. సో అంటే మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ ప్యాకేజింగ్, సో దట్ ఎక్కడైనా ఒక్క చోట లీక్ అయినా ఇంకో చోట ఆగుతుంది అని ఇదితో. సో మ్యాక్సిమం ఆ మూతలో వరకే లీక్ అయింది, కానీ అసలు మూతలో లీక్ అని అనలేము, కొంచెం అంటుకుంది కానీ అసలు బయటకైతే రాలేదు. అయితే పికిల్ వేసి లెట్స్ ట్రై. చూడ్డానికి అయితే చాలా బాగుంది, లెట్స్ డూ ఇట్. ఓకే, పికిల్ ఓపెన్ చేయగానే అరోమా అయితే చాలా బాగుంది, ఇట్లా లైక్ మంచి తెలుగింటి ఆవకాయ పికిల్ స్మెల్ వచ్చింది. అండ్ ఆల్సో మరీ కొత్త పికిల్ కాదు, అట్లా అని పాత పికిల్ కాదు. సో ప్రాబబ్లీ 1 month ఓల్డ్ పికిల్ అయి ఉంటుంది, అందుకే కొంచెం లైక్ స్మెల్ మంచిగా వచ్చింది. అండ్ ఆల్సో ముక్క కూడా కొంచెం లైక్ ప్రాపర్గా ఊరింది, లేకపోతే. సో ఇప్పుడే మొత్తం ట్రై చేశాను గైస్ కలిపి, నిజంగా చాలా బాగుంది, అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టూ గుడ్. యూజువలీ బ్రౌన్ రైస్లో తింటాను నేను ఎక్కువ పికిల్స్, అంటే కొంచెం తొందరగా ఫుల్ అయిపోతుంది, మళ్ళీ వైట్ రైస్లో తింటే ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. సో బ్రౌన్ రైస్లో తింటా టు లిమిట్ మై సెల్ఫ్. నిజం చెప్తున్నా, మా అమ్మమ్మ పెట్టిన పికిల్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. ఆయిల్ ఇస్ పర్ఫెక్ట్, కారాలు ఉప్పులు కొన్నవి కాదు, మా అమ్మమ్మ వాళ్ళు పట్టించి ఎవ్రీథింగ్ పట్టించే చేస్తారు. ఈవెన్ ఆయిల్ కూడా పట్టించిన ఆయిలే, ఉప్పు కూడా సీ సాల్ట్నే గ్రైండ్ చేస్తారు. అండ్ ఇంకేమైనా మెంతుపిండి ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ పట్టించినాయి అనమాట, తెలిసిన వాళ్ళ దగ్గర ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఆర్ ఎల్స్ అట్లా కొనుక్కొని తెలిసిన సోర్సెస్ త్రూ. పల్లీలు ఇలాంటివి కూడా కొంచెం మ్యాక్సిమం ఆర్గానిక్వే ఉంటాయి, అట్లీస్ట్ మనం తెలిసిన వాళ్ళు పండించినవి ఉంటాయి, ఎక్కడో కొన్నవైతే ఉండవు అనమాట. నువ్వులు అయితే ఇంకా మావే, సో అవే పట్టించి పెట్టేవాళ్ళు ఆయిల్. ఈసారి గ్రౌండ్నట్ ఆయిల్ అనుకుంటా మా అమ్మమ్మ వాళ్ళు పెట్టింది అయితే సేమ్ అలానే. వీళ్ళు కూడా నాకైతే లిటరలీ మా అమ్మమ్మ రెసిపీయే ప్రింట్లా అనిపిస్తుంది గైస్. సో ఒకవేళ నిజంగా, ఎందుకంటే ఈ మధ్య పికిల్స్లో ఎక్కువ రోజులు నిలవ ఉండాలనో వాట్ ఎవర్ ది రీజన్ ఇట్ ఈస్, ఎక్కువ సిట్రిక్ యాసిడ్ కలిపేస్తున్నారు. సో ఐఎమ్ షూర్ ఇందులో అయితే సిట్రిక్ యాసిడ్ లేదు, ఎందుకంటే మాకు తెలుసు డిఫరెన్స్. మేము లైక్ బయట వేరే వాళ్ళ ఇంట్లో తింటే కొంచెం టేస్ట్ అటు ఇటుగా ఉన్న సిట్రిక్ యాసిడ్ లేని డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటే వెన్ యూ ఈట్ అవుట్ సైడ్ పికిల్, కొన్ని బ్రాండ్స్లో అది తెలిసిపోద్ది ఆ పులుపు అది. కానీ మనం వేరే వాళ్ళు పెట్టిన పికిల్స్ కన్నా నాకు లైక్ దిస్ ఇస్ జస్ట్ లైక్ మై అమ్మమ్మాస్ పికిల్. ప్రాబబ్లీ ఈ జార్లోనే ఉంచాలి, వేరే జార్లోకి మార్చకూడదు, బికాజ్ మార్చాను అంటే కన్ఫ్యూజ్ అయిపోతానేమో, అంత సేమ్గా ఉన్నాయి గైస్. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ దిస్ మెనీ టైమ్స్. సో మీరు ఖచ్చితంగా అథెంటిక్ పికిల్ ట్రై చేయాలి, ఇంట్లో చేసినట్టే ఉండాలి, కానీ చేసుకునే ఓపిక లేదంటే దిస్ ఇస్ ద బెస్ట్. నేను అంటే ఆ ప్యూరిటీ ఉంటుంది చూడండి, ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దట్. అలాంటి ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా అలాంటి మ్యాంగోసే వేయాలి అని ఉంటుంది కదా, చిన్న రసాలు ఏవో నాట్ షూర్, మళ్ళీ వేరే వేస్తే బాగానే ఉంటుంది, బట్ ఆ పర్ఫెక్ట్ టేస్ట్ రాదు. సో అలా ఆ పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వచ్చింది. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్, నాకైతే వేరేవి కూడా ట్రై చేయాలని ఉందన్నమాట వీళ్ళ దాంట్లో. సో చాలా బాగుంది గైస్. ముక్కలు కూడా పెద్ద పెద్దవి, యూజువల్లీ కొంచెం చిన్న చిన్న ముక్కలు వేసుకుంటాం కదా, మేమైతే ఆవకాయకి లైక్ పెద్ద పెద్ద ముక్కలు వేస్తాం అనమాట. సో నాకు మా ఇంట్లో ఆవకాయ తిన్నట్టే ఉంది. ఎనీవే, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
ఒకవేళ మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవి ట్రై చేయండి అవి ట్రై చేయండి ఏమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ డౌన్. ఐ ట్రై టు డూ దోస్ వీడియోస్. అండ్ మీరు ఒకవేళ సైలాస్ కిచెన్లోంచి పికిల్ ట్రై చేస్తే మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేయండి. అండ్ మీరు లైక్ యూనో మీరు ఎక్కువ ఏ పికిల్స్ తింటారో కూడా కమెంట్ చేయండి. ఆర్ యూనో ఇఫ్ యూ వాంట్ మీ టు ట్రై ఇన్ హోమ్ ఏదైనా నాన్ వెజ్ పికిల్ అయితే ట్రై చేయాలని ఆలోచన ఉంది. సో కమెంట్ చేయండి. ఐ ట్రై టు మేక్ ఇట్. పర్ఫెక్ట్గా వస్తుందని అయితే చెప్పలేను, బట్ పర్ఫెక్ట్గా వస్తే పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పి మీకు ఆ రెసిపీ అయితే చెప్తా. ఓకే, టేక్ కేర్, బాయ్. నేనైతే నా పికిల్ ఎంజాయ్ చేస్తాను.